మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. వైద్యం చేయాల్సిన డాక్టర్ కీచకుడుగా మారాడు. ట్రీట్మెంట్ కోసం వచ్చిన వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రులు కష్టపడి ఫారిన్ పంపించి చదివిస్తే డాక్టర్ అయ్యి ఈ గనుడు చేసిన నిర్వాకం గురించి తెలిస్తే కోపంతో మీరు కూడా ఊగిపోతారు. ఒకటి కాదు రెండు కాదు, మహిళలు చిన్నారులకు సంబంధించిన 13,000 నగ్న ఫోటోలు వీడియోలు అతని దగ్గర బయటపడ్డాయి. ఇతను చేస్తున్న దుర్మార్గాన్ని తట్టుకోలేక అతని భార్యే పోలీసులకు పట్టించింది. ఇంతకీ ఎవరి డాక్టర్, ఎందుకు ఈ నీచపు పని చేశాడు? ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆ కీచక డాక్టర్. పేరు ఉమైర్ ఎజాజ్. వయస్సు 40 ఏళ్ళు. చూడ్డానికి బాగానే చదువుకున్నట్లు అనిపించినప్పటికీ పనులు మాత్రం నీచాతి నీచమనే చెప్పాలి. బాగా చదువుకొని డాక్టర్ అవుతారని తల్లిదండ్రులకు చెప్పాడు. డాక్టర్ అయ్యాడు. 2011లో అమెరికాకు వెళ్ళాడు. అక్కడే స్థిరపడిపోవాలని ఫిక్స్ అయ్యాడు. అలా మిషిగన్ రాష్ట్రంలోని ఓక్లాండ్ కౌంటీలో ఉంటున్నాడు. పెళ్లి చేసుకుని భార్య 2 పిల్లలతో అక్కడ స్థిరపడ్డాడు. నచ్చిన జాబ్, తగినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంతలోనే మెదడులోకి ఓ పురుగు చేరిందో ఏంటో ఎజాజ్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. భార్యతో సరిగ్గా ఉండటం మానేశాడు. తన రూమ్లో ల్యాప్టాప్ ఆన్ చేసుకొని కూర్చునేవాడు. దీంతో భార్యకు అనుమానం వచ్చింది. అతని ల్యాప్టాప్ పెన్ డ్రైవ్లు చెక్ చేసింది. కట్ చేస్తే ఆమె చూసింది ఆమె నమ్మలేకపోయింది. షాక్లో ఉండిపోయింది. ఆ తర్వాత పోలీసులకు కాల్ చేసి విషయాన్ని చెప్పింది. ఎజాజ్ వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ అతని ఆలోచనలు మాత్రం మొత్తం వేరుగా ఉండేవి. తాను పనిచేస్తున్న హాస్పిటల్లోనే చేయకూడని పని చేశాడు. పేషెంట్ రూమ్లు, బాత్రూమ్లు వివిధ ప్రాంతాలలో ఎవరికీ కనిపించకుండా సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి మహిళలు, చిన్నారుల నగ్న వీడియోలు, ఫోటోలను రికార్డ్ చేశాడు. అలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 13,000 వీడియోలు, ఫోటోలు తీశాడు. వాటిని చూస్తూ సైకో ఆనందం పొందేవాడు. అంతేకాకుండా మహిళలు స్పృహలో లేనప్పుడు వారితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. తాకరాని చోట తాకుతూ వీడియోలు తీసి పెట్టుకున్నాడు. ఇలా ఎన్ని రోజులు మాత్రం చేయగలడు? వన్ ఫైన్ డే ఈ భాగోతం అంతా ఎజాజ్ భార్య కంటపడింది. ఫలితంగా డాక్టర్ పాపం పండింది. రోజురోజుకు భర్త వ్యవహారం శృతిమించడంతో ఆ ఇల్లాలు భరించలేకపోయింది. నేరుగా పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు తొలుత డాక్టర్ ఎజాజ్ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతని దగ్గర నుంచి 13,000 వీడియోలున్న హార్డ్వేర్, 15 ఎక్స్టర్నల్ డివైజ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్టు చేశారు. దేవుడి తర్వాత డాక్టర్ అంటారు ప్రజలు. పోయే ప్రాణాలు కాపాడతారు. కానీ ఇలాంటి నీచుల కారణంగా డాక్టర్లకు చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. మరొకరికి ఇలాంటి ఆలోచన రాకుండా చూడాలి. మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి.